గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి అధ్యక్షులే ఉంటారు. గవర్నమెంట్ సీఏలను నిర్ణయించింది కదా, వాళ్ళ తరఫున ఒక సీఏ అయితే ఉంటారు కదా. నగరపు సంఘాలలో నలుగురు సీఏలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి, అధ్యక్షులు హ్యాండ్ ఓవర్లు ఉంటాయి. వాళ్ళు మాట్లాడమన్నాడు కదా, అధ్యక్షులు ఎందుకు మాట్లాడుతారు? గవర్నమెంట్ అనేది ఒక అధ్యక్షులు అనేది సీఏలను నిర్ణయించింది కదా. వాటిపైన లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. కొత్త పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది క్లోజ్ కాలేదు, రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి అది కంటిన్యూ జరుగుతుంది. అదేవిధంగా కొందరికి కరెంటు బిల్లు లైన్మెన్ గారు చెప్పారు, కరెంటు బిల్లు వస్తలేదు, 90% వస్తుంది, ఇంకా చాలా మందికి వస్తలేదు అన్నారు. అది కూడా ప్రాసెస్ చేసుకోండి, అది కూడా లైన్మెన్ గారు చెప్పారు. ఇప్పుడు అది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఇంద్రమ్మ ఇళ్లకు కూడా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో రాలేదో సెకండ్ ఫేజ్ ఈ మంత్ లో స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. అదేవిధంగా కొందరు 5 మెంబర్స్ స్టార్ట్ చేయలేదని చెప్పారు, వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఈ 15వ తారీఖు లోపల చేయనట్టయితే వాళ్ళు క్యాన్సిల్ చేస్తూ కొత్త వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా జాన్కాపేట్ విలేజ్ వాళ్ళు కిషన్ గారు రిక్వెస్ట్ చేసిండ్రు, సర్పంచ్ గారు వాళ్ళ పాలకవర్గం అందరూ కూడా ఆదేశం జరిగింది. లైబ్రరీ కావాలని అంటారు, లైబ్రరీకి రూమ్ కూడా ఉన్నదని అంటారు. నేను ఇప్పుడే చూస్తాను, లైబ్రరీ రూమ్ ఉన్నట్టయితే ప్రతి ఇంట్లో కూడా ఒకటే పేపర్ వస్తుంది, కానీ మేము లైబ్రరీలో 3 పేపర్లు వేస్తాము. మ్యాగజైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దాన్ని ఇక్కడ ఉన్నదే స్కూల్ ఉంది, మీరే కాకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా అందరు చదువుకుంటే బాగుంటుంది. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, మండల హెడ్ క్వార్టర్ ఎడిపల్లి ఉంది, ఎడిపల్లిలా 2-3 కంటే ఎక్కువ అక్కడ సొంత బిల్డింగ్ ఉంది. ఆ విధంగా కాకుండా నేను షార్ట్ పీరియడ్లో ఈ 4-5 రోజుల్లో మీకు లైబ్రరీ ఇస్తాను. ఈ కమిట్మెంట్ మీ అందరి ముందట చేస్తా ఉన్నాను. కానీ మీరు అందరూ నాకు సహకరించి అందరు చదువుకున్నట్టయితే ఇంకా యూత్ పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళు చదువుకోవడానికి, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన బుక్స్ కూడా అందరికి ఇస్తాను. మీ ద్వారా ప్రెస్ సోదరులందరూ కూడా హలో, అందరూ కూర్చోండి దయచేసి. ఒక 10 నిమిషాలు కూర్చోండి. అయితే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు వారి అనుభూతి దిగుతున్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్షురాలమే పోయి అయితే ఇక్కడ ఆఫీస్ లో పెట్టినాం. నెంబర్ తీసుకోలేదు, తీసుకోకపోతే 2 ముగ్గురు అయితే తీసుకున్నారు కదా. ఎనమల మురళి అది ఓన్లీ ఇంకా హోదా పోషెట్టి వాళ్ళకెట్లా తెలిసింది. అదే సార్, అది మాకు తెలుసు. కూడా చెప్పినప్పుడు మీరు ఎందుకు అధికారులు సంబంధం లేదండి. మేము చెప్పండి. ప్రతిసారి వచ్చినాం కదా, 2 years నుంచి ప్రతిసారి వస్తుంది. తెలియకుండా రైతులకు చెప్పేయండి, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయండి, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇది యాజ్ యూజువల్ గా మీకు పెట్టినట్టు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పెట్టినారు. సో మాకు కూడా 99 days ప్రణాళిక ఉంది. సో ఈ రోజు మీరందరూ ఉంటారు కాబట్టి కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాం. ఏంటంటే మెయిన్ గా మనం చూస్తున్నాం ఈ మధ్యలో కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి రోడ్డుకి. ఫస్ట్ ఏంటంటే మన ఇప్పుడు దేశానికి డేంజరస్ ఉన్నాయి 2 things ఉన్నాయి. ఒకటి డ్రగ్స్, 2 సైబర్ సెక్యూరిటీ. అవి మన దాకా రాలేదు అని అనుకుంటున్నా నేను. రాకుండానే దూరం పంపించడం చాలా బెటర్. అది ఒకసారి గంజాయి ఒకసారి అలవాటు అయి వచ్చింది అనుకో, మళ్ళీ దాన్ని మన ఇంటి దాకా వచ్చేది కూడా మనకు తెలియదు.
కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు వెంటనే ఇవ్వండి. అది రాకుండా మొదటిలోనే మొగ్గ దశలోనే తుంచేద్దాం దాన్ని. అది గంజాయి డ్రగ్స్ గురించి. సో సైబర్ క్రైమ్స్ ఏంటంటే సైబర్ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనకు ఎవరు డబ్బులు ఫ్రీ ఇయ్యరు, ఎవరు గిఫ్టులు పంపించరు, అర్థమైందా? లాటరీలు రావు మనకి. సో ఇవి గుర్తు పెట్టుకుంటే మనం నష్టపోము. ఎవరు నష్టపోతారంటే ఎవరైతే ఆశపడతారో ఫ్రీగా డబ్బుల కోసం వస్తాయని, లేకపోతే ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు జీతం వస్తుందని, అట్లా ఎవరైతే ఆశపడతారో వాళ్ళ డబ్బులు పోతాయి. ఇది ఖచ్చితంగా మనం ఇంట్లో షేర్ చేయాలి. ఇదే కాకుండా సరే డబ్బు 1,00,000 2 లక్షలు పోతే సంపాదించుకోవచ్చు, అది ఒక్క పక్కన పెడితే ఏం చేస్తారంటే మన ఫోటోలు షేర్ చేసుకొని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. అట్లాంటప్పుడు ఏమైతుందంటే సూసైడ్ చేసుకునే దాగొస్తుంది. చెప్పలేము ఎవరికి. ఇప్పుడు మన పిల్లలు మనకు చెప్పలేరు, మన భార్య కూడా మనకు చెప్పలేరు. ఆమెకు తెలియకుండా ఏదో లింక్ ఓపెన్ చేస్తుంది. ఎందుకు ఓపెన్ చేస్తాను కోపడదని చెప్పక లోపల కుమ్మిలి ఆ సూసైడ్ వెళ్తాయి. ఆడవాళ్లే కాదు మగవాళ్ళకు కూడా జరుగుతుంది ఈ పరిస్థితి. లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో అర్బన్ నుంచి నామినేషన్ వేసిండు ఒక వ్యక్తి, ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఎందుకంటే ఇట్లా ఫోటోలు ఏదో చూసిండు అనేది మార్ఫింగ్ చేసి పెట్టిండు. నిజామాబాద్ అర్బన్ నుంచే మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లలో ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేసినా దొరుకుతుంది. తెల్లారి సూసైడ్ చేసుకుండు. ఎందుకంటే వాళ్ళకి డేటా ఎట్లా కలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఎవరెవరు నామినేషన్ లిస్ట్ పంపుతారు కదా, దాంట్లో ఏదో ఫోన్ నెంబర్ కి వాళ్ళు ఏదో లింక్ పంపించిండ్రు, ఈయన ఒత్తిండ్రు, వీడియోలు చూసిండ్రు, చూసి ఈయన అది చూసి మొత్తం వేసి బ్లాక్ మెయిల్ చేసేసరికి ఉన్న కాడికి పంపించిండు డబ్బులు, తెల్లారి ఇజ్జత్ పోతుందని చెప్పి సూసైడ్ చేసుకుంది. సో అది మగవాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. సో దాని పట్ల సైబర్ క్రైమ్స్ పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. మొన్న వడ్డేపల్లి విలేజ్ లో కొడుకు తల్లిదండ్రులు ముగ్గురు కొడుకు ఆన్లైన్ గేమింగ్ వల్ల ఊరేసుకొని చనిపోయినారు. సో చనిపోయేటోళ్ళు కొత్త కానీ కొంతమందికి ఆర్థికంగా కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. కొంచెం గమనిస్తుండని, మీ పిల్లలు యూత్ ఉండి ఓ 20, 25, 30, 35 ఇయర్స్ ఉంటే గమనించండి. ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము పోయి కేసులు ఏం చేయము, అర్థమైందా? ఫోన్లు మా దగ్గర పెట్టుకుని కౌన్సిలింగ్ చేస్తాం, వార్నింగ్ ఇస్తాం మొదటి దశలో. అట్లా ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకోటి రోడ్ యాక్సిడెంట్స్. ఈ మధ్యలో ఈ రూట్ లోనే 2-3 యాక్సిడెంట్స్ అయింది. ఒక ఆయన రిపోర్టరు, ఇంకొక ఆయన ఎలక్ట్రిక్ ఎంప్లాయీ, అర్థమైందా? వీళ్ళిద్దరు ముగ్గురు కూడా తాగి నడపడం వల్లనే మరణించినారు. మీరు ఏదైనా తర్వాత తెలుసుకున్నా తెలుసు మాకు. ఒక 15 days బ్యాక్ 5 సంవత్సరాల క్రితమే విడుదల చేసారు పంపు సెట్. అదే స్ప్రే పంపు దాగ్రా గ్రూప్ మహిళలు అర్హత ఉంటది. మీరు మైక్ లాగేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, తీసుకొని అన్నకి ఇవ్వడం ఎంతవరకు మీది ఏ ఉద్దేశంతో అంటే టాపిక్ డైవర్ట్ ఎందుకు చేస్తున్నావు? సార్ మీరు మాట్లాడుతున్నాడు, టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మాట్లాడుకుంటే మరి పెట్టేసుకోండి, మరి మీరే మాట్లాడుకుని నలుగురు సమస్య చెప్తున్నారు. మేము చూస్తున్నాము. అదే మీకు అంటే మీ చలామణి ఉన్నాడంటే చెప్పినారు. సమస్య అడిగినదని మాట్లాడతాడు, సీఎల్ తీసుకుంటున్నారు. సీఎల్ మరి ఇప్పుడు మాట్లాడే హక్కు ఉందా లేదా, మరి వాళ్ళు వివరణ ఇస్తారు లేకుంటే ఇవ్వరా? దాని పై అధికారులు మేము మాట్లాడతాం. కాబట్టి 0 బిల్లు ఖచ్చితంగా వస్తుంది. 200 లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది. 200 అది బెనిఫిట్ అనేది కాకుండా పోతుంది. తక్కువ అంటే 195 యూనిట్లు కాలుస్తే చెప్పాలి. ఓకే సార్, ఎంతైనా మంచిదే. గ్రామంలో ఎవరైతే జీరో బిల్ కు అర్హులు ఉంటారో వాళ్ళందరినీ లైన్మెన్ గారు మీరు అందరినీ మా మండల ఆఫీస్ కు పంపించండి, మేము అక్కడ చేయిస్తాం. వాళ్ళకి 0 బిల్ వచ్చే విధంగా చేయిస్తాం.
ఓకే ఓకే మా దగ్గర వచ్చిన వాళ్ళకైతే ఎవరికి ఖాళీ పంపించలేము, పని చేసిన తర్వాతనే వాళ్ళకి పంపిస్తున్నాం కాబట్టి కంపల్సరిగా పంపేయండి. ఎంతమంది బీడీ కార్మికులు, ఎంతమంది క్యాడీ టాపర్లు పెట్టిరు అనేది అదంతా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఆ రికార్డ్ లో వాళ్ళు ఇంతకుముందు పెట్టినట్టయితే వాళ్ళు మాకు పంపరు. ఒకవేళ ఇంతకుముందు పంపనట్టయితే వాళ్ళ లిస్టు మాత్రమే మాకు లిస్టు తయారు చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ తో పాటు పంచాయతీ సంతకంతో మాకు వస్తుంది. ఒకవేళ పంచాయతీ కార్యదర్శి సంతకం లేకుండా ఈ మాటికి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది, భయాలున్నాయి. కాబట్టి దయచేసి మీరు వెంటనే ఒక్క నిమిషం ఒక క్లారిటీ ఇస్తే మంచిది. గ్రామ పంచాయతీలో వాళ్ళ దగ్గర కూడా ఒక రిజిస్టర్ ఉంది. పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంకి వచ్చినటువంటి అధికారులను ప్రత్యేకంగా నేను కోరుతున్నా. దానికోసం మీరు ఒక కార్యక్రమం ఇస్తే, ఇప్పటికే దరఖాస్తులు పెట్టడం జరిగింది. ఎంపీఆర్ 3.5 లక్షల జీవన భృతి అందుతుంది. అది 2015 ఫిబ్రవరి నెల నుంచి వస్తూ ఉంది. అయితే దాంట్లో ఏంటంటే జీవో తీసినటువంటి దాంట్లో కొంత పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల 2014 ఫిబ్రవరి 28 తారీఖు అనేది కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. కానీ వాస్తవానికి చాలా తప్పుడు నిర్ణయం, అధికారుల నిర్ణయం వల్లనే ఏదో జరిగింది. అంతకు ముందు 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే కదా. ఏర్పడక ముందు ఉన్నటువంటి బీడీ కార్మికుల పిఎఫ్ నంబర్ ఉన్నోళ్ళనే ప్రామాణికంగా తీసుకున్నారు. 2014 ఫిబ్రవరి 28 అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. అంటే జూన్లో వచ్చింది. జూన్ 2వ తారీఖు నుంచి మనం అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఫిబ్రవరి 28 పెడితే దాని అర్థం ఏముంటుంది? అది ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు పిఎఫ్ నంబర్. ఇది చాలా తప్పుడు విధానం. కాబట్టి దీని విషయాన్ని మేము చాలాసార్లు కొట్లాడినాం, మాట్లాడినాం. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ అని చెప్పేసి చాలా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. కాబట్టి ఇలాంటి సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. మేము ఇది చాలా ముఖ్యమైనటువంటి సార్. బీడీ కార్మికులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం తీసుకొచ్చింది, పొగని వాడకుండా బీడీ సిగరెట్ మీద ఆంక్షలు విధించింది, చట్టం తీసుకొచ్చింది. దానివల్ల మహిళా బీడీ కార్మికులు, అట్లాగే వెనుకబడినటువంటి మైనారిటీకి చెందినటువంటి మహిళలు చాలా మంది బీడీ పరిశ్రమ మీద పనిచేస్తున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మంది ఉన్నారు. మరి వీరిలో చాలా మందికి జీవన వృత్తి రావడం లేదు, ఈ కట్ ఆఫ్ డేట్ ఉండడం వల్ల. కాబట్టి మేము కొట్లాడినాం. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ, సంబంధిత కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యేలకు అందరికి కూడా మేము మెమోరాండమ్స్ ఇచ్చినాం, మాట్లాడినాం. ఆ కట్ ఆఫ్ తేదీని తీసేస్తామని అన్నారు. ఇంతవరకు తీసేయలేదు. దీనివల్ల అన్యాయంగా ఈ 8 రోజులు 10 రోజుల వల్ల వాళ్ళకి వచ్చేటువంటి పేమెంట్ 1000 రూపాయలు 1500 రూపాయలు మాత్రమే వస్తుంది. దీనివల్ల వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతారు? చాలా కష్టమవుతుంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామ సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి ఆంక్షలు అట్లాగే నిబంధనలు లేకుండా 2014 కట్ ఆఫ్ తేదీని ఎత్తివేసి ఫిబ్రవరి 28 చాకలి గంగారం, బోయిలింగమ్మ, చాకలి గంగాధర్, గొల్ల పెళ్లిడిగే గంగుబాయ్, దుపాక గంగాధర్, నీలం బాగిర్త, గోవర్ధన్ గౌడ్, వెల్మల్ గంగాధర్, కుమ్మరి చిన్న గంగాధర్, అఖ్తర్ సుల్తానా, జక్కం బాలింగం, చేపూరి గంగాధర్, అబ్దుల్ అజీం, అనంత స్వామి, ఉప్పు సుమలత, మదిగే విజయలక్ష్మి, ఒర్సు అబ్బయ్య, మొహమ్మద్ అబ్దుల్ అజీజ్, అజరుల్లా ఖాన్, సలేహా బేగ్. అంగన్వాడీ వచ్చారు చెప్తారా? అంగన్వాడీ చెప్పాలా కాదు? మీరే కదా చెప్పారు.